లక్ష్మీ పార్వతి 16 సంవత్సరాల పాప మాట్లాడుతుంది, ఏదో విన్నాం. సిద్ధంగా ఉన్నాంరా వచ్చి ఎవరి పరిపాలనలో అరే లోకేష్ సిద్ధంగా ఉన్నాంరా వచ్చి ఎవరి పరిపాలన వస్తే పార్వతక్క, మేము సిద్ధంగా ఉన్నాం నీ కొమ్ములు ఎరచడానికి, నీ కళ్ళు పగలగొట్టడానికి. చెప్పాక మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధం, మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరి పరిపాలనలో మంచి జరిగింది, ఎవరి పాలనలో చెడు జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఈ మాటకు ఓకే, దీనికి ఎక్కడికైనా సిద్ధం అక్క. చెప్పక్క, ఇంకా చెప్పు. అలాగే ఉద్యోగస్తులు ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో, డిఎస్సి దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు డిఎస్సి సీట్లు వదిలి ఎన్ని రోజులు అయిపోయింది? సంవత్సరం అయిపోయింది డిఎస్సి పోస్టులు వదిలి. అర్థమైందా? నీ కళ్ళు కాగులు కొట్టే కానీ సొవ్వులో సీసం పోసుకున్నావా? సంవత్సరం అయిపోతుంది డిఎస్సి వదిలే. జాబులు వచ్చినాయి, స్కూళ్ళు పెట్టేశారు, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు గవర్నమెంట్ స్కూల్లోనా. సాక్ష్యాలు ఉన్నాయి అంటారు. డిఎస్సీలు అన్యాయం జరిగింది. మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. మీ నాయకుడు కోర్టుకు వెళ్ళరు, నీవు కోర్టుకు వెళ్ళవు. ఉద్దమోహలేని మాటలు మాట్లాడతారు. డిఎస్సీలు అన్యాయాలు జరిగితే కోర్టుకెళ్ళు, నీ చేతులు అవి సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాగా. మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ చెప్పారు ఎప్పటికి ఏ జాబ్ రావాలా, ఎవరికి ఏంటి వచ్చింది, ఏ మెరిట్లో రావాలా, ఏ పదవిలో రావాలా అన్నీ వివరంగా మినిట్ చెప్పుకుంటూ వచ్చారు. మీ దొంగ నాయకుడు ఏదో యాదా మెడల్ వచ్చింది కదా, ఏదైతే ఏమని యాదా మెడలు తోరు. ఒక మెడలకు ఒక గుర్తింపు ఉంటుంది. యాదవ మెడల్ అంటే చెప్పు, యాదవ మెడల్ అది యాదవ మెడల్ తోరు. దానికి రాష్ట్రపతి అని పోస్టులని ఏదో మెడల్ బాగా ఉంటుంది. ఏంటి వెండి మెడల్ ఉంటుంది, బంగారం మెడల్ ఉంటుంది. యాదవ మెడల్ పోస్టులు వస్తాయి, ఏది పడితే అది ఎవరు చెప్పు. ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్తో వచ్చామేమో. వీటన్నిటిని కూడా నీ 4 కాళ్ళ మీద కొట్టపోయి కానీ ఆధారాలు ఉండే ఎవరికి చూపిస్తాను? ఈ మీడియాకి చూపించే బదులు వెళ్ళి కోర్టుకి అడ్మిషన్ చేయొచ్చు కదా. మీ అంబట్రాంబు పెద్ద లాయర్ ఉన్నాడుగా, గ్రేట్ పున్నవాళ్ళ సుధాకర్ ఉన్నాడుగా, అడిగి పోవచ్చుగా. సిద్ధంగా ఉన్నారా? ధైర్యం దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనోడు మాటి చెప్తావు కదా. ఎన్టీఆర్ మనోడు తిరిగి వాడు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి 40 సంవత్సరాల్లో మంగళగిరిలో పార్టీ జెండా టీడీపీ ఎగరలేదంటే చోట ఎగిరించుకొని వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ మనవడు. ఎన్టీఆర్ మనవుడికి మించిన మనవడు. మీ జగన్ దొంగ నాయకులకు కాదు, పులివెందులో తప్ప ఎక్కడికి గెలవలేడు తెలుసా. ఎన్టీఆర్ మనవడు. ఉత్తర కుమారుడు అట్లాంటి వాడికి వచ్చి మా మీద ఛాలెంజ్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. నీకు సిగ్గుండాలా? నువ్వు ఎన్టీఆర్ పిల్లని చెప్పుకుంటాను. మాకు దరిద్రము, దరిద్ర కొట్టులు దాము. జై హింద్, జై భారత్.